Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రఘుకుల తిలక రామ అంటూ ఫుల్ ఫేమస్ అయినటువంటి తండ్రి కొడుకులు కొండల స్వామి అండ్ మణికంఠ గారు. వాటితో మనం మాట్లాడదాం, వాళ్ళ పాటల ప్రయాణం గురించి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో రఘుకుల తిలక సాంగ్ తో ఫుల్ ఫేమస్ అయిపోయారు మీ నాన్నగారు కొండల స్వామి గారు అండ్ అలాగే మణికంఠ గారు. సో మణికంఠ ఎప్పుడు కూడా నాన్నకి సపోర్ట్ గా ఉంటూ ఉంటావంట. మీ నాన్న చాలా గొప్పగా చెప్పారు మీ గురించి. అవునండి. సో ఎందుకు నాన్నగారు అంటే అంత ప్రేమ? అంటే చిన్నప్పటి నుంచి నాన్న ఎక్కడికి వెళ్ళినా నాన్నతో పాటే వెళ్తాం, నాన్నతో పాటే ఉండటం అలవాటు అయిపోయింది బాగా. అలా నాన్నతో పాటే పాటలు అలాగే పాడడం. నాన్నతో పాటు ఎక్కడికి వెళ్ళినా నాన్నతో పాటే, Okay. బయటికి వెళ్ళినా నాన్నతో పాటే వెళ్తాం. అలాగే ఆయనతో పాటే ఫస్ట్ లో నేను భజనలకు వెళ్ళలేదు. ఓకే. తర్వాత మా అమ్మ నువ్వు కూడా ఎల్లు ఎల్లు అని చెప్పడం వల్ల 2014 సంవత్సరంలో నా మొదటి పాట పాడాను నేను. ఓకే. అప్పుడు ఎంత ఏజ్ ఉండొచ్చు మీకు? అప్పుడు 2021 ఉండేది. ఓకే. సో అప్పటి నుంచి మీరు కూడా సాంగ్స్ పాడడం, భజన live లో. పాడడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి. ఓకే. సో కొండల స్వామి గారు ఎక్కువగా చెప్తూ ఉంటారు మీ అబ్బాయి గురించి, చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో మీరు నేర్పించారా పాటలు ఏమైనా రావాలి అని? మీరు ఏమైనా చెప్పారా మీ అబ్బాయికి? నేనేం నేర్పించలేదండి. ఎప్పుడైనా మా అబ్బాయి తనంతట తాను నన్ను అనుకరించి ఆ పాటలు పాడటం అనేటువంటిది నేర్చుకున్నాడు. ఓకే. సో ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది రాముడి పాట. మీరు పాడారు, మీరు కంపోజ్ చేశారు. కంపోజ్ నేను కాదు, కాదు, ఓకే. కాకపోతే మీరు పాడారు అండ్ మీరు నేను చేపించాను. ఆ ట్రాక్ చేపించినట్టు నాన్నకు కూడా తెలియదు. ఓకే. చేపించి పాడటానికి తీసుకెళ్ళా ఓకే. నాన్నగారిని. సో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అవును. అందరూ కూడా ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తూ ఉంది, రీల్స్ లో కావచ్చు, భజనలో కావచ్చు. సో ఇంత సక్సెస్ వస్తుందని మీకు అనిపించిందా? ఎలా ఉంది ఆ సక్సెస్ ని? ఎలా నేను ఎంజాయ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చేసింది ఒక 2-3 మిలియన్ వ్యూస్ వస్తే చాలు అని ఎక్స్పెక్ట్ చేశాను మేడం. కాకపోతే దేవుడి దయ వల్ల అది ఇప్పుడు 9 మిలియన్ దగ్గర 9 ఉంది. మిలియన్స్ కి వెళ్ళింది. 1 కోటి వ్యూస్ కి దగ్గరలో ఉంది. ఈ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది. సో రఘుకుల తిలక సాంగ్ మీరు అంటే నాన్నగారితో పాడించినటువంటి ఫస్ట్ సాంగ్. అవును. రాముడి మీదే పాడించాలి, ఈ పాటే పాడించాలి అని ఎందుకు అనిపించింది మీకు? అంటే నాన్నగారికి రాముడు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం మేడం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మేము ఏ వస్తువు కొనుక్కున్నా, ఆటో కొనుక్కున్నా, బైక్ కొనుక్కున్నా ప్రతి దాని మీద రాముడే నా దైవం అనే ట్యాగ్ లైన్ అయితే ఫస్ట్ నుంచి ఉండేది. అలాగే ఆయన్ని ఆటో స్టాండ్లో కూడా రాముడు రాముడు అని పిలుస్తుండేవాళ్ళు నాన్నగారిని. అందుకని మొదటగా అయ్యప్ప స్వామి సాంగ్ తీసుకెళ్ళి అది చేద్దాం అనుకొని, ఇక దగ్గరలో శ్రీరామనవమి ఉంది కదా, ఓకే. సరే రాముడు పాటే పాడిద్దాము, ఇదే చేపిద్దాం అని చెప్పి రఘుకుల తిలక పాట చేపించి నాన్నగారిని పాడటానికి తీసుకెళ్ళాను. సో మామూలుగా ఇప్పుడు భజనల్లో పాట పాడినప్పుడు ఆ మ్యూజిక్ అదంతా వేరుగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ లో టోటల్ గా ఇలా కంపోజ్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా కూడా వేరుగా ఉంటుంది. అవును మేడం. సో టోటల్ గా ఇలాంటి అవుట్పుట్ ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇంత రీచ్ అవుతుంది, ఇంత సక్సెస్ అవుతుంది అని అనిపించిందా? అంటే మేడం చెప్పాను కదా, 2-3 మిలియన్ ఎక్స్పెక్ట్ చేసి హిట్ అవుతుంది, సాంగ్ హిట్ అవుతుంది హిట్ అవుతుందని అనుకున్నాను. నమ్మకం ఉంది. ఇంత రీల్స్ లో ఇలా ట్రెండ్ అవుతుందని మాత్రం అనుకోలేదు మేడం. అండ్ మీ నాన్నగారు భజన పాటలు పాడుతూ ఉంటారు. సో అలా సాగిపోతున్నప్పుడు మీకు ఎందుకు సపరేట్ గా నాన్నగారితో ఇలా ఆల్బమ్ లాగా ఒక సాంగ్ చేయించాలి, యూట్యూబ్ లో పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది రఘుకుల అసలు? తిలక రారా సాంగ్ చేపించిన తర్వాత ఇంకో సాంగ్ కోసం కూడా అతన్ని అడిగాను మేడం. ఓకే. సరే ఆయనకి పని కుదరకపోవటం వల్ల కొద్దిగా డిలే అయ్యింది టైం. ఇక దగ్గరలో దసరా నవరాత్రులు వచ్చినాయి. ఓకే. సరే మనమే ఎందుకు ట్రై చేయకూడదు, మనమే ట్రై చేద్దాము, వస్తే పాట వచ్చింది, లేకపోతే అలవాటు అయిద్దిలే అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం మేడం. మా కీబోర్డ్ ప్లేయర్ని పిలిపించుకొని, మా ఆర్కెస్ట్రా ప్లేయర్ని. ఓకే. ఆ పాటలో దసరా నవరాత్రులకి ఒక 6-7 సాంగ్ చేసాం. ఇది ఆడుకో దుర్గమ్మ, నీ గుడిలో గంట నవ్వుతున్నా, ఓకే. గల్లు గల్లు గజ్జిగట్టి రావమ్మ దుర్గమ్మ, ఈ పాటలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయినాయి. ఓకే. అంటే నాన్నగారు భజన పాటలు పాడేవాళ్ళు కదా. సో నాన్నగారితో ఇప్పుడు ఇలా డిఫరెంట్ గా ఒక ఆల్బమ్ చేపిద్దాము, ఇలా మ్యూజిక్స్ సాంగ్స్ కంపోజ్ చేయించేద్దాము, ఇలా సపరేట్ గా ఒక సాంగ్ అంటూ యూట్యూబ్ లో రిలీజ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన అంటే ఈయన చిన్న వయసు నుంచి పాడుతున్నాడు మేడం మా నాన్నగారు. అయితే ఈయనతో పాటు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళకి అందరికీ MP3 సాంగ్స్ ఉన్నాయి. నేను ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు గుడుల మీద ఏదన్నా పడి పూజలు జరిగేటప్పుడు భజనకు ముందు మైకుల్లో పాటలు పెట్టుకుంటారు కదా, వాళ్ళ పాటలు వినపడతా ఉండే. ఓకే. సరే నాన్నగారు ఇంత బాగా పాడుతున్నారు కదా, ఈయనకి ఎందుకు పాటలు లేవు, ఈయన పాటలు కూడా అలా మైకుల్లో మోగితే బాగుండిద్ది, నేను వినాలి ఈ పాటలన్నీ మా నాన్న ద్వారా అని చెప్పి దాని గురించి ఆయన చేత ఎట్టయినా పాటలు పాడించాలనుకున్నాను, పాడించాను. ఇప్పుడు కొండల స్వామి అంటే ఈ 2 రాష్ట్రాలు కాదు, ఈ రఘుకుల తిలక కింద నేను ఒక కామెంట్ పెట్టి పిన్ చేశాను మేడం.
మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు తెలియజేయండి కామెంట్ రూపంలో అంటే వాళ్ళు ఇక యూకే అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు, ఇటు కువైట్ అంటున్నారు, కడప, అయ్యే ఒక 1000 కామెంట్స్ దాటిపోయినాయి. ఇక ఊరి పేర్లు మొత్తం చదువుకుంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చాలా మెసేజ్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి, కాల్స్ కూడా వస్తాయి నాన్నగారికి. మరి ఇలా సాంగ్స్ ఈ విధంగా చేద్దాం నాన్న, కంపోజ్ చేద్దాం అన్నప్పుడు మీ నాన్న రియాక్షన్ ఏముంది అప్పుడు? ఏం లేదు మేడం, నేను ఏది అడిగితే నాకు ఇది అవసరం నాన్న, మన పాటలకి ఇది ఉపయోగపడుతుందంటే ఏది కావాలంటే అది కొని ఇచ్చాడు. ఓకే. అండ్ స్టూడియో కూడా సెటప్ చేసుకున్నారు ఓన్ గా అని చెప్పారు. సో వాటి స్టూడియో అంటే మామూలు మాటలు కాదు, ఖర్చుతో కూడుకున్న విషయం. మరి అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు నాన్నగారు? ఏం లేదు మేడం, అదేం లేదు, చేద్దామన్నారు. మనకి ఇది అవసరం, మనకు ఉపయోగపడుతుంది అంటున్నావు కాబట్టి నీకు ఏది కావాలంటే అది తీసుకోమనే చెప్తాడు మేడం. ఫుల్ సపోర్ట్ అన్నమాట. ఓకే సరే, అయితే మీరు కూడా సాంగ్స్ పాడుతున్నారు మీ నాన్నగారు లాగే, నాన్నగారితో పాటు భజనలు కూడా, అండ్ అలాగే ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ కూడా పాడుతున్నారు. అవును మేడం. సో ఫస్ట్ పాడిన పాట ఏంటి, మీరు పాడిన పాట? నేను ఆల్బమ్ సాంగ్ చేసిన పాట ఆంజనేయ స్వామిది ఒకటి పాడాను మేడం. ఫస్ట్ 2 సాంగ్స్ నేను పాడింది. నా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ నాన్నగారి చేత పాడామని. నాన్నగారేమో అయ్యప్ప స్వామి రాముడి పైన పాటలు పాడుతుంటే మీరేమో ఫస్ట్ పాట ఆంజనేయ స్వామి హనుమంతుడి మీద పాడాను మేడం. సూపర్ అండి. ఆ పాట పాడతారా? పాడతా మేడం. ఆంజనేయ వీరాంజనేయ వేడుకొనగా రావయ్యా, ఆంజనేయ రామాంజనేయ ఆదుకొనగా రావయ్యా, జై 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 శ్రీరామ ఎంతో గొప్పది నీ మహిమ, అతి బలవంతుడమా హనుమ రాముని సేవకి నీ జన్మ, ఆంజనేయ వీరాంజనేయ ఆదుకొనగా రావయ్యా, ఆంజనేయ రామాంజనేయ వేడుకొనగా రావయ్యా. ఇది మేడం పాట. సూపర్. అండ్ అలాగే మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాట అంటే రఘుకుల తిలకాని. సో నాన్నగారి గొంతులో విన్నాము, నాన్నగారు పాడారు కాబట్టి అదంతా వరల్డ్ వైడ్ వినిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు మీ గొంతులో కూడా ఆ పాట వినాలని మాకు అనిపిస్తోంది. పాడతారా? పాడతాం. ఓకే. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. సూపర్ అండి. ఇంకెప్పుడు కొండల స్వామి గారి దగ్గరకు వచ్చేద్దాము. కొండల స్వామి గారు, మీరు భజన పాటలతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఇలా ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉన్నారు. మీ అబ్బాయి కూడా పాడతాను అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది పాడుతున్నప్పుడు? మొదట్లో చిన్న వయసులో ఉన్నప్పుడు కోరస్, మాకు ఆర్కెస్ట్రాలో కోరస్ ఉండేది. ఆ కోరస్లోకి వచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆర్కెస్ట్రా నేనే పెట్టాను కాబట్టి ఆ కోరస్ వాళ్ళు కూడా ఆ పిల్లవాడి మధ్యలో కూర్చోబెట్టుకునేవాళ్ళు. అయితే కోరస్ అన్న తర్వాత నలుగురు పాడినా ఒకే రకంగా ఉండాలి. అవును. ఈ పిల్లవాడు అవటం వల్ల ఏమవుతుందంటే వాయిస్ డిఫరెంట్ వెళ్ళిపోతుంది ఆ శృతి దాటి. ఇక అందుకని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలే పాడమని. తర్వాత అబ్బాయి చెప్పినట్టు 2014లో ఒక పాట పాడతానన్నాడు. సరే పాడమని చెప్పా. చెప్పిన తర్వాత ఫస్ట్ పాటే బ్రహ్మాండంగా పాడాడు. అప్పుడు మీకు అనిపించిందా నాకు ఇక్కడ కాంపిటీషన్ వస్తాడా అని? నాకు అదేం అనిపించలేదు మేడం. ఎందుకంటే మేము విడివిడిగా ఆర్కెస్ట్రా పెట్టాలన్న ఉద్దేశమే లేదు. నేను ఉన్నంత వరకు నా పాటల ప్రయాణంలో మా అబ్బాయి ఉంటాడు, నా తర్వాత వాడొక్కడు కొనసాగుతాడు. మీరు ఏది చేసినా జీవితాంతం దేవుడికి సేవ చేయాలి, అయ్యప్ప స్వామికి. ఇదే కాన్సెప్ట్ మాది. టోటల్ దేవుడి పాటలే పాడాలి. పాడాలి. మీరు 2 పాటలు పాడమన్నారు కదా, ఒకటి పాడేశారు, రెండో సాంగ్ ఏంటి? రెండోది అయ్యప్ప సాంగ్ మేడం. ఓకే. నేనే రాసుకొని పాడాను. అది కూడా మంచి, అంటే యూట్యూబ్ లో అంత వ్యూస్ లేకపోయినా ప్రతి ఒక్కరు ప్రతి చోట ప్రతి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఈ పాట తప్పకుండా ఈ రోజు పాడాలి స్వామి అని అడిగేవారు. ఓకే సరే, మరి ఆ పాట మాకోసం పాడండి ఒకసారి. నిండు పున్నమి వేలలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా, ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలి రావయ్యా, నిండు పున్నమి వేలలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా. సూపర్ అండి,
చాలా బాగా పాడారు. మణికంఠ, మీ నాన్న చాలా పాటలు పాడారు కదా, ఇప్పటి వరకు ఒక 50 వరకు పాటలు పాడినట్టున్నారు. ఇది మాత్రం చాలా ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో ఈ ఫస్ట్ సాంగ్ కాకుండా ఇంకా మీకు బాగా నచ్చిన పాటలు ఏంటి మీ నాన్న పాడిన పాటల్లో? నాన్నగారిది లేలే శివయ్య అనే సాంగ్ బాగుండేది మేడం. అది డీజే సాంగ్, అంటే డీజే టైప్ లో చేసాం. పాడేటప్పుడు డీజే, మామూలు అప్పుడు నార్మల్ డప్పులతో అలా వచ్చింది. ఓకే, బాగుండేది మేడం. సరే, ఆ పాట పాడతారా పాడతాం. మీకు నచ్చిన సాంగ్? లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, లే శివయ్యా రా శివయ్యా, లే శివయ్యా రా శివయ్యా, లేపాక్షి నందిపై రా శివయ్యా, లేపాక్షి నందిపై రా శివయ్యా, లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, శ్రీశైలంలో ఉన్నవంటే అక్కడికి వెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికి వచ్చినా, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, కైలాస కొండల్లో కొలువున్నావా, కైలాస కొండల్లో కొలువున్నావా, లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా. ఇది మేడం. సూపర్. సో పాటల ప్రయాణం అయితే మీ నాన్నగారితో స్టార్ట్ అయిపోయింది, భజనలతో, అలాగే ఇప్పుడు ఓన్ సాంగ్స్ రాయడం కూడా. సో రాయడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సాంగ్స్? అసలు ఏం చదువుకున్నాడు మణికంఠ? నాన్నగారి చేత పాడిద్దామని, అంటే నేను కూడా నాన్నగారితో పాటే ఆటో మైక్ అనౌన్స్మెంట్లకి వెళ్తాం మేడం. ఓకే, ఆయన ఒక బండిలో వెళ్తారు, నేను ఒక బండిలో వెళ్తాం. అలా వెళ్ళినప్పుడే నాన్నగారి చేత పాడించుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నేను ఏదో ఒకటి నోట్లో హమ్ చేసుకుంటూ ఉంటాను. అలా హమ్ చేసుకునేటప్పుడు ఏ లిరిక్స్ వస్తే ఆ లిరిక్స్, ఈ ట్యూన్ బాగుంది, లిరిక్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు అది మొబైల్లో రికార్డ్ చేసేసుకుంటాం మేడం వాయిస్. అలా ముందు పల్లవాటికి రికార్డ్ చేసుకొని దాని తర్వాత ఇక దానికి చరణం ఎలా యాడ్ చేయాలి, ఏ లిరిక్స్ రాసుకోవాలని చెప్పి తర్వాత చేసుకుంటాం. ఓకే, అంటే రైటింగ్ లో టోటల్ ఓన్ గా మొత్తం నువ్వే రాస్తావా? అక్కడ కూడా నాన్న సపోర్ట్ ఉంటుందా? మేడం, నాన్న సపోర్ట్ ఉండేది. ఓకే, ఏం చదువుకున్నాడు మణికంఠ? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా మేడం. తర్వాత ఆపేసావా? అంటే ఆ డిగ్రీ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. ఓకే ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాన్న, అమ్మ, ఇంకా మీ వైఫ్, పిల్లలు? నేను ముగ్గురు ఆడపిల్లలు మేడం. నాకు పెద్ద అమ్మాయి సహస్ర, మధ్యలో అమ్మాయి శాలిని, మూడో అమ్మాయి షణ్ముఖశ్రీ. ఇలా పుట్టినరోజులు కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు జూన్ 9, జూలై 9, ఆగస్టు 9. వావ్, సూపర్. లైన్ గా. మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉండేది మేడం. ఇంటర్ సెకండరీ వరకు చదువుకుంది. పిల్లల పేర్లు చెప్పారు కానీ ఫస్ట్ వైఫ్ పేరు మాత్రం చెప్పలేదు చూడండి. మీరు అడగలేదు కదా మేడం. నేను పిల్లల పేర్లు కూడా అడగలేదుగా. చెప్పు, మీ వైఫ్ పేరు ఏంటి? ప్రసన్న మేడం. ప్రసన్న గుర్తు పెట్టుకో ఇంటికి వచ్చాక. ఎలా ఉంటుంది ప్రసన్న సపోర్ట్ అంతా కూడా? బాగుండేది మేడం, సపోర్ట్ కన్నా మేడం. ఏమంటూ ఉంటారు మీరు పాటలు పాడుతున్నప్పుడు? పాటలో నాకు పాటలో కూడా ఎంకరేజ్ చేస్తున్నది మేడం. ఇంకొంచెం బాగా జనాలకి, ఇంకా జనాల్లోకి వెళ్ళే పాట రాయమని ప్రోత్సహిస్తూనే ఉంటుంది మేడం. అండ్ అలాగే మీ అమ్మగారి గురించి చెప్పండి. అమ్మగారు కూడా అంతే మేడం. అమ్మగారి పేరు? అమ్మగారి పేరు ఏడుకొండలు మేడం. నాన్నగారి పేరు కూడా ఏడుకొండలే. అమ్మగారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు మేడం ప్రతి విషయంలో. మామూలుగా మీ నాన్నగారితో మాట్లాడినప్పుడు కూడా నేను అన్నాను, మామూలుగా ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల గోల్స్ ని సెట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ గోల్స్ కోసం వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీ నాన్నగారిని ఒక స్థాయిలో ఉంచడం కోసం కొడుకు ఆరాట పడుతూ ఉన్నాడు. సో అంత ఆరాటం అసలు ఎందుకు? అంత ఇది మీరేం అవ్వాలనుకుంటున్నారు? ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు? గురించి ఆలోచించలేదు మేడం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు, చిన్నప్పటి నుంచి పాడుతున్నాడు. నా ఉద్దేశం వల్ల ఒకటే, ఎక్కడన్నా వేరే ఏదైనా డివోషనల్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆయన్ని ఒక 10 మందిలో ఉన్నప్పుడు 10 మంది అన్న గుర్తుపట్టి, నలుగురన్నా పలకరించి, ఇద్దరైనా వచ్చి ఆయనతో ఫోటో దిగితే ఇక అదే నాకు ఆనందం మేడం. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఈ ఒక్క పాటతో అది వచ్చేసిందని అనుకోవచ్చు. వచ్చేసింది. మరి పాట తర్వాత రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? పీపుల్, సినిమా వాళ్ళు కానీ లేదంటే సాంగ్స్ కోసం డైలీ అప్రోచ్ అయ్యారా ఎవరైనా? అప్రోచ్ అయ్యారు మేడం. పులివెందుల నుంచి ఒక నిర్మాత అప్రోచ్ అయ్యారు. ఇంకొకళ్ళు గుంటూరు అని చెప్పి డైరెక్టర్ గారు ఒకళ్ళు, ఆయన తమిళ తెలుగులో సినిమా తీస్తున్నాడంట. ఆయనకి ఈ పాట శివుడి మీద కావాలి, నాన్నగారి చేత పాడిద్దామని అడిగారు. అది హైదరాబాద్ రమ్మన్నారు, మాకు కుదరక రాలేదు మేడం. అది అయ్యింది, అగ్రిమెంట్ అయ్యింది. సో ఇప్పుడు మీ నాన్నగారి తర్వాత నువ్వు పాడుతున్నావు, అండ్ తర్వాత అలాగే మీ పిల్లలకి కూడా నేర్పించడం ఇటువైపుగానే ఉంటుందా ప్రయాణం? నేర్పిస్తాం మేడం. వాళ్ళకి సంగీతం నేర్పించాలని కోరుకుంది మేడం.
సో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అబ్బాయి నుంచి? మీరు మాత్రం మంచి పొజిషన్ లో ఉండాలి, దానికోసం ఎంతైనా కష్టపడతా అని మీ అబ్బాయి అంటున్నారు. సో మీ అబ్బాయి ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఫ్యూచర్ లో? తర్వాత ఈ ఆర్కెస్ట్రా కానీ కానీ వాడు కూడా నా అంత పేరు ప్రతిష్టలు జనంలో తెచ్చుకోవాలనేటువంటిది ఆ భగవంతుని కోరుతున్నా. నేను ఎప్పుడు అడుగుతానే ఉంటా. నా తర్వాత మా అబ్బాయికి కూడా అదే స్థాయి రావాలని. ఓకే. సో మీరు మీ అబ్బాయి కోసం ఏదైనా సాంగ్ పాడతారా? మీ అబ్బాయి పాడిన పాటలు, లేదంటే మీ అబ్బాయి రాసి మీకు ఇస్తూ ఉంటారు అన్నారు కదా, సో అలా ఏదైనా సాంగ్? మా అబ్బాయి రాసిందంటే అదే కదా మేడం, మా అబ్బాయికి బాగా నచ్చింది నిండు పున్నమి వేళలో. అదే ఎక్కువ ఇష్టం మేడం. అది నేను ఎప్పుడు ఆటోలో వెళ్తున్నా ఆ పాట తప్ప వేరేది పెట్టను. ఎందుకంటే ఎన్ని పాడినా ఆ పాట వింటే హాయిగా ఉంటుంది. ఓకే, సరే ఆ పాట మా కోసం ఒకసారి పాడండి. నిండు పున్నమి వేళ్లలో పడి పూజ పెట్టి పిలిచామురా భక్తులంతా నీ రాకకై. మళ్ళీ అదే వాడతాం, భక్తులంతా నేను చూడగా మణికంఠ. నిండు పున్నమి వేళ్లలో పడి పూజ పెట్టి పిలిచామురా భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా. ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద నెక్కి కదలి రావయ్యా. ఇప్పుడు సాంగ్స్ విడివిడిగా మీరు పాడి యూట్యూబ్ లో పెడుతూ ఉన్నారు, అన్ని కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాయి. అండ్ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీకైనా అనిపించిందా ఇద్దరం కలిసి పాడాలి అని? పాడారా? ఏం సాంగ్ పాడారు? అది చిలకమ్మ చిలకమ్మ అనే అయ్యప్ప సాంగ్ మేడం. ఓకే. చిలకమ్మ చిలకమ్మ ఓ రామ చిలకమ్మ, చిలకమ్మ చిలకమ్మ ఓ రామ చిలకమ్మ, నా స్వామి ఎక్కడ ఉన్నాడే ఓ చిలకమ్మ, నా స్వామి ఎలా ఉన్నాడే, నా స్వామి ఎక్కడ ఉన్నాడే ఓ చిలకమ్మ, నా స్వామి ఎలా ఉన్నాడే. ఈ పాట ఇద్దరం కలిసి పాడాం. రాముడి పాట పాడారు, సూపర్ హిట్ అయింది. మరి వెంకటేశ్వర స్వామి పాట కూడా ఏమైనా పాడారా? పాడారు మేడం. సరే ఆ పాట మా కోసం ఒకసారి. రీసెంట్ గానే అప్లోడ్ చేసాం మేడం, ఇప్పుడు 1 మిలియన్ దగ్గరలో ఉంది. ఓకే. నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు, నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు, నిలువెత్తు రూపాన చిరునవ్వు గల్లవాడు, నిలువెత్తు రూపాన చిరునవ్వు గల్లవాడు, ఆ 7 కొండల్లో నా కొలువయ్యి ఉన్నవాడు, ఆ 7 కొండల్లో నా కొలువయ్యి ఉన్నవాడు, హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల, హరిహరి గోవింద 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 గోపాల. సూపర్ అండి, చాలా బాగా పాడారు. అండ్ మణికంఠ, ఇందాక మీ నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ భక్తి పాటలేనా, ఇంకేమైనా ఇప్పుడు పిల్లల గురించి కావచ్చు, 5 మనవరాళ్ళు అని చెప్పారు మీ నాన్నగారికి, సో మనవరాళ్ల పైన కావచ్చు, ఇంకేమైనా పాటలు భక్తి పాటలు కాకుండా ఇంకేమైనా వస్తాయా అని కూడా అడిగాను. అప్పుడు ఫ్యూచర్ లో ఉండొచ్చు అన్నారు. అంటే మీరేమంటారు? పిల్లల మీద ఏమైనా పాడియచ్చు మేడం, విడిగా అయితే డివోషనల్ మించి పక్క పాటలు ఏవి పాడరు మేడం. ఓకే, టోటల్ గా డివోషనల్ అంతే సాగుతుంది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏ పాట పాడినా కూడా చూసినట్లయితే అన్ని కూడా మిలియన్స్ కి దగ్గరలో ఉన్నాయి, మిలియన్ దాటేస్తూ ఉన్నాయి. సో ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు మీ నుంచి రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మా స్టూడియోస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, ఇద్దరు తండ్రి కొడుకులు కొండల స్వామి గారు అలాగే మణికంఠ గారు ఇద్దరు కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతున్నారు. అన్నీ కూడా అసలు పాట పాడారు అంటే అవి మిలియన్స్ కి చేరువ అవ్వాల్సిందే, మిలియన్ దాటేయాల్సిందే. అలాంటి మనసుకి అందరి మనసులకు నచ్చేటువంటి భక్తి పాటలతో అందరినీ అలరిస్తూ ఉన్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.